నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మిస్టరీ తెలుగు. స్నేహితులారా, మనమందరం జీవితంలో ఏదో ఒక సందర్భంలో రోడ్డు మీద వెళుతున్న ఒక ఖరీదైన కారును చూసో లేదా మనకంటే గొప్పగా బతుకుతున్న ఒక పాత స్నేహితుణ్ణి చూసో ఒకే ఒక్క ప్రశ్న మనసులో వేసుకుంటాం. అసలు వాళ్ళు అంత ధనవంతులలా అయ్యారు? కొంచెం లోతుగా ఆలోచించండి. వాళ్ళు కూడా మనలాగే చదువుకున్నారు, మనలాగే ఒకే ఊర్లో పుట్టారు, వారికి కూడా రోజుకి 24 గంటలే ఉన్నాయి. కాని వాళ్ల జీవితం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మనం మాత్రం ఇంకా అక్కడే ఉన్నాం. ఎందుకిలా? ఇక్కడొక చేదు నిజం ఉంది. ధనవంతులెవరికీ చెప్పరు. అవి వాళ్ల సీక్రెట్స్. ఎందుకంటే ఆ సీక్రెట్స్ గనక సామాన్య జనాలకు తెలిస్తే వాళ్లకంటే మనమే వేగంగా ముందుకెళ్ళిపోతాం. పోటీ పెరుగుతుందని వాళ్ల భయం. కాని ఈ వీడియోలో ఆ గోడలను బద్దలు కొడుతూ ధనవంతులు ఎవరికీ చెప్పని 8 అత్యంత రహస్యమైన అలవాట్లను మీ ముందుకు తెస్తున్నాను. ఈ 8 అలవాట్లు కేవలం మాటలు కాదు, ఇవి సూత్రాలు. వీటిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే డబ్బు మీ వెంటే వస్తుంది. సిద్ధంగా ఉన్నారా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. రహస్యం 1. డబ్బును ప్రేమించరు, గౌరవిస్తారు. రెస్పెక్ట్ మనీ. మొదటి రహస్యం మన మైండ్ సెట్కి సంబంధించింది. చాలామంది మధ్యతరగతి లేదా పేదవాళ్లు ఏమనుకుంటారు తెలుసా? డబ్బు చెడ్డది, డబ్బు మనిషిని పాడు చేస్తుంది, లేదా డబ్బున్నవాళ్లు మోసగాళ్లు, పాపాత్ములు అని నమ్ముతుంటారు. సినిమాల్లో కూడా మనకదే చూపిస్తారు. కాని ధనవంతులెప్పుడూ అలా అనరు. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ధనవంతులకు డబ్బంటే పిచ్చి ప్రేమ ఉండదు, కాని వాళ్లకి డబ్బు మీద విపరీతమైన గౌరవం, రెస్పెక్ట్ ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఇంటికి ఒక చుట్టం వచ్చారనుకోండి. వాళ్లను మీరు తిట్టి, అవమానించి, నువ్వు చెడ్డవాడివి అనంటే వాళ్ళు మళ్ళీ మీ ఇంటికొస్తారా? రారు కదా? డబ్బు కూడా అంతే. మీరు డబ్బును ద్వేషిస్తే, నాకు డబ్బు వద్దు, ప్రశాంతత ముఖ్యం అని డబ్బుని చిన్నచూపు చూస్తే డబ్బు మీ దగ్గరకు రాదు. లక్ష్మీదేవి అక్కడ నిలబడదు. ధనవంతులు డబ్బుని ఒక సాధనం, టూల్లా చూస్తారు. ఒక కత్తితో మనం కూరగాయలు కొయ్యొచ్చు లేదా ఒకరిని గాయపరచొచ్చు. అది వాడేవాడి చేతిలో ఉంటుందిగాని కత్తి తప్పు కాదు గదా. డబ్బు కూడా అంతే. మీరు మంచివారైతే డబ్బు మీ చేతిలో ఉంటే 10 మందికి సాయం చేస్తారు. మీరు చెడ్డవారైతే డబ్బుతో చెడు పనులు చేస్తారు. కాబట్టి ఈ రోజునుంచి ఇప్పుడే ఒక మాట మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. డబ్బు చెడ్డది కాదు, డబ్బు లేకపోవడం వల్ల వచ్చే కష్టాలు చెడ్డవి. డబ్బును గౌరవించండి, అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. రహస్యం 2. సంపాదించిన డబ్బంతా ఖర్చుపెట్టరు. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇక రెండో రహస్యం. ఇది చాలామందికి తెలిసినట్టే ఉంటుంది కానీ ఎవ్వరూ పాటించరు. సాధారణంగా మనకి జీతం వచ్చిందంటే లేదా చేతికి డబ్బొచ్చిందంటే ఆ డబ్బు మన జేబులోకి రాకముందే మనకొక ప్లాన్ రెడీగా ఉంటుంది. ఈ నెల కొత్త ఫోన్ కొనాలి, మంచి బట్టలు షాపింగ్ చెయ్యాలి, వారాంతంలో బయట తినాలి, సినిమాకి వెళ్ళాలి. ఇలా వచ్చిన డబ్బు వచ్చినట్టే వేరే వాళ్ల జేబుల్లోకి, అంటే షాపింగ్ మాల్స్కి, రెస్టారెంట్స్కి వెళ్ళిపోతుంది. నెల చివరలో మన జేబు ఖాళీ. కాని ధనవంతులలా కాదు. వాళ్లు ఒక వస్తువు కొనే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. నేను కొనబోయే ఈ వస్తువు నాకు తిరిగి డబ్బు తెచ్చిపెడుతుందా లేక నా జేబులో డబ్బు లాగేసుకుంటుందా అని ప్రశ్నించుకుంటారు. వాళ్లకి సేవ్ చేయడం, అంటే పొదుపు చేయడం అనేది ఒక అలవాటు కాదు, అది వాళ్ల జీవన విధానం. వచ్చిందాంట్లో కనీసం 10% లేదా 20% పక్కన పెట్టిన తర్వాతే మిగతా ఖర్చులు చూసుకుంటారు. దీన్నే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. అంటే అందరికంటే ముందు మీకు మీరు జీతం ఇచ్చుకోవడం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, మీరు ఎంత దాస్తున్నారు, ఆ దాచిన డబ్బుని ఎలా కాపాడుకుంటున్నారు అన్నదే మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. చిన్న మొత్తమైనా సరే ఈరోజే పొదుపు చేయడం మొదలుపెట్టినవాడే భవిష్యత్తులో రాజులా బ్రతుకుతాడు. రహస్యం 3. డబ్బు కోసం పని చేయరు, డబ్బును పని చేయిస్తారు. మేక్ మనీ వర్క్ ఫర్ యూ. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. పేదవాడు లేదా మధ్యతరగతి వ్యక్తి జీవితాంతం ఇలాగే ఆలోచిస్తాడు. నేను ఎక్కువ గంటలు పనిచేస్తే నాకు ఎక్కువ డబ్బు వస్తుంది. అంటే డబ్బు కోసం తన సమయాన్ని, శ్రమని అమ్ముకుంటాడు. కాని ధనవంతుడు పూర్తిగా రివర్స్లో ఆలోచిస్తాడు. నేను పని చెయ్యకపోయినా నా డబ్బు నాకోసం ఎలా పనిచెయ్యాలి? వాళ్లు ఎప్పుడూ ఒకటే ఆదాయం, సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఆధారపడరు. ఉద్యోగం చేస్తూనే చిన్న బిజినెస్ చేస్తారు,
లేదా షేర్స్లోనో రియల్ ఎస్టేట్లోనో ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్లు రాత్రి నిద్రపోతున్నా కూడా వాళ్ల పెట్టుబడులు వాళ్లకి డబ్బు సంపాదిస్తూనే ఉంటాయి. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఒక చిన్న ఉదాహరణ. మీరొక బకెట్తో నీళ్లు మోస్తున్నారనుకోండి. నీళ్లు కావాలంటే ప్రతిసారీ నది దగ్గరికి వెళ్ళాలి, బకెట్ మూసుకురావాలి. మీరు అలసిపోయి ఆగిపోతే నీళ్లు రావడం ఆగిపోతాయి. ఇది ఉద్యోగంలాంటిది. కాని ధనవంతులు కష్టపడి ఒక పైప్లైన్ వేస్తారు. పైప్లైన్ వేయడానికి టైం పడుతుంది, కష్టముంటుంది. కాని ఒక్కసారి పైప్లైన్ వేశాక మీరు కుళాయి తిప్పితే చాలు, నీళ్లు వాటంతట అవే వస్తాయి. ఒక ఆదాయం ఆగిపోయినా ఇంకో దారి ఉంటుంది. గుర్తుంచుకోండి, 2 కాళ్లతో నడిచేవాడే స్థిరంగా ఉంటాడు. ఒకే ఉద్యోగం అనే ఒకే కాలిమీద నిలబడితే చిన్న దెబ్బ తగిలినా కింద పడిపోతాం. రహస్యం 4. టైంని వృధా చెయ్యరు. టైం మేనేజ్మెంట్. ప్రపంచంలో అందరికీ సమానంగా ఉన్నది ఒక్కటే, అదే సమయం. ముఖేష్ అంబానీకి రోజుకి 24 గంటలే, రోడ్డు మీద అడుక్కునేవాడికి కూడా 24 గంటలే. కానీ ఆ 24 గంటల్ని వాళ్లు ఎలా వాడుతున్నారు అనేదే ఆ ఇద్దరి మధ్య అంతరాన్ని సృష్టించింది. మనము ఖాళీ దొరికితే ఏం చేస్తాం? ఫోన్ తీస్తాం, గంటల తరబడి రీల్స్ చూస్తాం, పక్కింటి వాళ్ల గురించి, ఆఫీసు పాలిటిక్స్ గురించి పనికిరాని ముచ్చట్లు పెడతాం, టీవీలో సీరియల్స్ చూస్తూ మైండ్ని నిద్రపుచ్చుతాం. కానీ ధనవంతులు సమయాన్ని ప్రాణంగా భావిస్తారు. వాళ్లు ఖాళీ దొరికితే కొత్త విషయాలు నేర్చుకుంటారు, రేపటి రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచిస్తారు. తమ ఆరోగ్యం మీద, తమ నాలెడ్జ్ మీద సమయాన్ని పెట్టుబడి పెడతారు. మీరు పోగొట్టుకున్న డబ్బుని మళ్లీ సంపాదించవచ్చు, కాని పోగొట్టుకున్న ఒక్క నిమిషాన్ని కూడా మీరు తిరిగి కొనలేరు. కోట్లు ఖర్చుపెట్టినా నిన్నటి రోజుని వెనక్కి తీసుకురాలేరు. అందుకే మీ సమయాన్ని ఎవరికిస్తున్నారు, దేనికిస్తున్నారు అనేది ఈ రోజే చెక్ చేసుకోండి. రహస్యం 5. వాళ్ళు అందరిలా ఉండరు. డోంట్ ఫాలో ద హర్డ్. ఇక్కడొక సైకాలజీ ఉంది ఫ్రెండ్స్. పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు ఒక పెద్ద భయం ఉంటుంది. నేను ఇలా చేస్తే జనమేమనుకుంటారు, నా బంధువులేమనుకుంటారు, అందరూ పెళ్లి ఘనంగా చేస్తున్నారు కదా అని అప్పు చేసి మరీ పెళ్లి చేస్తారు, అందరూ కార్లు కొంటున్నారు కదా అని లోను పెట్టి కారు కొంటారు. దీన్నే గొర్రెల మందతత్వం అంటారు. కాని ధనవంతులకు ఒకే ప్రశ్న ఉంటుంది, ఇది నాకు లాభమా, నా కుటుంబానికి మంచిదా? వాళ్లు సమాజం కోసం బతకరు, వాళ్ల లక్ష్యం కోసం బతుకుతారు. అందరూ పార్టీలు చేసుకుంటున్నప్పుడు వీళ్లు ఒంటరిగా కూర్చొని పనిచేస్తారు. అందరూ ఖర్చు పెడుతున్నప్పుడు వీళ్లు పొదుపు చేస్తారు. అందరిలా ఉంటే అందరిలాంటి జీవితమే వస్తుంది, సాదాసీదా జీవితమే మిగులుతుంది. మీకు స్పెషల్ లైఫ్ కావాలంటే మీరు చేసే పనులు కూడా స్పెషల్గా ఉండాలి. గుర్తుంచుకోండి, సింహం ఎప్పుడూ ఒంటరిగానే వేటకి వెళ్తుంది, గొర్రెలు మాత్రమే మందగా వెళ్తాయి. జనం మిమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే మీరు సరైన దారిలోనే వెళ్తున్నారని అర్థం. ఆ నవ్వులే రేపు మీ విజయానికి చప్పట్లవుతాయి. రహస్యం 6. నష్టాన్ని భయపడరు. రిస్క్ టేకింగ్. రిస్క్ ఈ పదం వినగానే మనకు భయం వేస్తుంది. మనమేమంటాం? అయ్యో, బిజినెస్ పెడితే డబ్బులు పోతే, నష్టం వస్తే రోడ్డున పడతాం కదా. ఈ పోతే ఎలా అనే భయం వల్ల మనం అసలు పనే మొదలుపెట్టాం. కాని ధనవంతుడేమంటాడు? డబ్బు పోతే పోయింది, కాని ఆ అనుభవం వస్తుంది కదా, ఆ అనుభవంతో మళ్లీ సంపాదిస్తాను. వాళ్లకి తెలుసు రిస్క్ లేని చోట రాబడి ఉండదు అని. అలాగని వాళ్లు కళ్ళు మూసుకొని బావిలో దూకరు. వాళ్లు తీసుకునేది క్యాల్క్యులేటెడ్ రిస్క్, అంటే ఎంత పోతే తట్టుకోగలరో ఆలోచించి అడుగువేస్తారు. ప్రతి ఓటని ఒక పాఠం, ప్రతి తప్పు ఒక మెట్టు. ధనవంతులు పుట్టుకతో ధనవంతులు కాదు, వాళ్లు అనేకసార్లు ఓడిపోయి ఆ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని గెలిచినవాళ్లు. మీరు ఓడిపోవడానికి భయపడితే గెలవడానికి అనర్హులు. రహస్యం 7. వాళ్ళు డబ్బు గురించి నేర్చుకుంటారు. ఫైనాన్షియల్ లిటరసీ. మన స్కూల్లో ఏం నేర్పారు? హిస్టరీ, సైన్స్, మ్యాథ్స్, ఆల్జీబ్రా. కాని జీవితానికి అత్యంత అవసరమైన డబ్బుని ఎలా మేనేజ్ చెయ్యాలి అనేది ఏ స్కూల్లోనూ నేర్పరు. అందుకే పేదవాళ్లు డిగ్రీలు ఉన్నా పేదవాళ్లుగానే ఉంటున్నారు. కాని ధనవంతులు స్కూల్ చదువు అయిపోయాక కూడా నేర్చుకోవడం ఆపరు. వాళ్ళు ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకుంటారు. ట్యాక్స్ అంటే ఏంటి,
స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చెయ్యాలి అని నిరంతరం పుస్తకాలు చదువుతారు, ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటారు. మీ మొబైల్ ఫోన్ని ప్రతి నెలా అప్డేట్ చేస్తారు కదా, మరి మీ మెదడునెందుకు అప్డేట్ చెయ్యరు? నాలెడ్జ్ ఉన్నవాడే సంపాదిస్తాడు. డబ్బు గురించి తెలియకుండా డబ్బు మీ దగ్గరకు రావడం చాలా కష్టం. రహస్యం 8 ఓర్పు. చివరిగా 8వ రహస్యం, ఇది అన్నింటికంటే కష్టమైనది. అదే ఓర్పు. ఈ జనరేషన్కి అస్సలు లేనిది ఇదే. మనకి ఏం కావాలన్నా ఈరోజే రిజల్ట్ రావాలి, ఈ నెలలోనే లక్షలు వచ్చేయాలి. గెట్ రిచ్ క్విక్ స్కీములు వెనక పరిగెడతాం, అందుకే మోసపోతాం. కాని ధనవంతులు రైతులలాంటివారు. విత్తనం నాటాక అది మొలకెత్తడానికి సమయం పడుతుందని వాళ్లకి తెలుసు. వాళ్లు 5 సంవత్సరాల ప్లాన్, 10 సంవత్సరాల ప్లాన్ వేసుకుంటారు. వారన్ బఫెట్ లాంటివారు 50 ఏళ్లుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టే ఆ స్థాయికి వెళ్లారు. రాత్రికి రాత్రే ధనవంతులైపోవాలి అనుకుంటే రాత్రికి రాత్రే పేదవాళ్లైపోతారు. నిజమైన సంపద నిర్మించడానికి సమయం పడుతుంది. ఓర్పు ఉన్నవాడే నిజమైన విజేత. ముగింపు. స్నేహితులారా, ఈ 8 రహస్యాలు వినడానికి సింపుల్గానే ఉంటాయి, ఎవరికీ కొత్త కావు. కానీ పాటించేవాళ్లు చాలా చాలా తక్కువ. విని వదిలేస్తే ఈ వీడియో వల్ల ఉపయోగం లేదు. ఈ 8 కనీసం ఒక్క అలవాటునైనా ఈ రోజే, ఇప్పుడే మీ జీవితంలోకి ఆహ్వానించండి. డబ్బు వెంటనే రాకపోయినా మీ ఆలోచన మారుతుంది. ఆలోచన మారితే మీ దారి మారుతుంది. దారి మారితే గమ్యం ఖచ్చితంగా మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చెయ్యండి. అది మాకెంతో బలాన్నిస్తుంది. మీ స్నేహితుల్లో ఎవరైతే జీవితంలో ఎదగాలి అనుకుంటున్నారో వాళ్లకి ఈ వీడియో షేర్ చెయ్యండి. ఒక చిన్న ప్రశ్న: ఈ 8 రహస్యాల్లో మీరు దేనిని ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నారు? 1, 4, 8? కామెంట్లో చెప్పండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఇలాంటి మరెన్నో జీవిత సత్యాలు, మిస్టరీల కోసం మన ఎస్ఆర్ మిస్టరీ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.